హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ హరిహర వీరమల్లు, ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆయన పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం వల్ల ఈ సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సినిమాలని ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను అని మాటిచ్చారు. అయితే నార్మల్ గా అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్యాన్సిల్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మీటింగ్ లోనే ఆయన ఖచ్చితంగా ఈ సినిమాని కూడా కంప్లీట్ చేస్తాను అని ఆ ప్రొడ్యూసర్ కి మాటిచ్చారు. అయితే మాటిచ్చినట్టుగానే రీసెంట్ గా హరిహర వీరమల్లు షూటింగ్ అయితే ఆయన కంప్లీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా గురించి నెక్స్ట్ అప్డేట్ రాబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఓజీ సినిమా కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ 12th నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయినట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే అసలు ఈ సినిమాలో ఆయన ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో అయితే మనకి కనిపించబోతున్నారు. అసలు ఈ సినిమా వస్తుందా రాదా అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా భయపడ్డారు. కానీ మొత్తానికి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ లోనే మొత్తం అడ్జస్ట్ చేసి షూటింగ్ ని ఫినిష్ చేయాలి అని ఫిక్స్ అయ్యారంట సుజిత్ గారు. అలాగే నెక్స్ట్ ఈ సినిమా షూటింగ్ ని మొత్తం త్వరగా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారంట. అలాగే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తాము అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒకప్పుడు అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని త్వరలోనే రిలీజ్ అయితే చేయబోతున్నారంట. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ గానీ లేకపోతే ఇంకొక గ్లిమ్స్ ని గానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా ఆయన June 15th నుంచి డేట్స్ ఇవ్వబోతున్నారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ కూడా ఒక్కసారిగా స్టార్ట్ అవ్వడం ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాగైనా సరే ఈ ఇయర్ ఆయన సినిమాలన్నీ కంప్లీట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపు ఆయన కమిట్ అయిన సినిమాలన్నీ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఫైనల్ గా ఆయన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.